పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం మే 1వ తేదీ నుంచి దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో 379 రోజుల పాటు సంచరిస్తాడు. ఈ 379 రోజులలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం. 379 రోజుల పాటు మకర రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడా, అశుభ ఫలితాలు ఇస్తాడా అంటే అందులో 257 రోజుల పాటు శుభ ఫలితాన్ని, ఒక 122 రోజుల పాటు కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాడు. అవి ఏమేమిటో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశికి గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ రాశికి గురుడు ఎవరు? తృతీయ వ్యయస్థానాధిపతి. తృతీయం అంటే థర్డ్ హౌస్. ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి విక్రమస్థానం అంటారు. దాని విక్రమస్థానం. ఆ స్థానాలకు అధిపతి. సోదర స్థానం కూడా. ఈ తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి ఏ పనైనా సరే మకర రాశి వారికి అఖండమైనటువంటి విజయాన్ని సంప్రాప్తించేటటువంటి విధముగా చేస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే ఏ రాశి వారికైనా సరే గురుడు జన్మంలో కానీ, పంచమ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ గురుడు యొక్క సంచారము కనుక జరుగుతూ ఉంటే అది అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి విధంగా చేస్తుంది. అఖండమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది. అఖండమైనటువంటి విజయాన్ని ప్రాప్తిస్తుంది. మీ రాశికి పంచమ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సంపద వృద్ధి జరుగుతుంది. పంచమాపూర్వ పుణ్యం. పంచమ స్థానంలోకి గురుడు రాగానే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏ కొంచెం పుణ్యమైనా సరే, చిన్న మంచి పనైనా సరే పుణ్యంగా మారి తద్వారా సత్ఫలితాన్ని మకర రాశి వారు పొందుతారు. అంటే సంపద వృద్ధి జరుగుతుంది. చేసేటటువంటి పనులలో విజయం కలుగుతుంది. తద్వారా సంపద వృద్ధి జరుగుతుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని చక్కగా పొందుతూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి. ఆర్థికంగా బలవంతులుగా మారటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, విద్యా సమస్యలతో, ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. తృతీయ స్థానాధిపతి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు బంధుమిత్రుల యొక్క సమాగమం అంటే కలయిక మకర రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మీ రాశికి తృతీయ స్థానాధిపతి ఇప్పటి వరకు చతుర్థంలో ఉన్నాడు. మే 1వ తేదీ నుంచి పంచమంలోకి వెళ్తాడు. పంచమంలోకి గురుడు వెళ్ళగానే విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యోగం ఫలిస్తుంది. అన్నింటికంటే ప్రధానంగా గృహయోగానికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు అనేటటువంటి పెరుగుతాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా గురుడు సంపూర్ణమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తాడు అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అంటే 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా అధికారుల యొక్క అండదండలు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కంపెనీ మార్పులు అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఇప్పుడు ఒక కంపెనీలో ఒక మంచి ప్యాకేజీలో ఉన్నప్పటికీ, ఉద్యోగంలో ఎలాంటి ఒత్తిడి లేకపోయినప్పటికీ అదనపు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ మార్పు కూడా జరుగుతుంది. ఆ మార్పు మంచికే వస్తుంది తప్ప చెడుకు రాదు. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి పంచమ స్థానం అనేది పుణ్యానికి సంబంధించిన స్థానం అని చెప్పుకున్నాం. సంతానానికి సంబంధించినటువంటి స్థానం చెప్పుకున్నాం. అంటే గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి.
ఇది మాత్రమే కాకుండా పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం మీ రాశికి 9వ స్థానం మీద ఉంటుంది. 9వ స్థానం మీద గురు వీక్షణం కనుక ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, అహర్నిశలు ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా పరితపిస్తున్నటువంటి వారికి, కృషి చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఆ ఫలితాన్ని పొందుతారు. పితృ సంబంధమైనటువంటి దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పంచమ స్థానంలో సంచరిస్తూ భాగ్యస్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నప్పుడు భాగ్యస్థానం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అంటే వారసత్వంగా రావాల్సిన సంపదంతా కూడా మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇది మీకు విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఆ తరువాత పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క 7వ వీక్షణం మీ రాశికి లాభస్థానం మీద ఉంటుంది, మీ జన్మరాశి మీద కూడా ఉంటుంది. భాగ్య వీక్షణం 9వ వీక్షణంతో, అంటే మీ రాశికి లాభస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఇప్పటి వరకు చూడనంత గొప్ప లాభాన్ని కూడా పొందుతారు. ఇవన్నీ మీకు ఎప్పుడు జరుగుతాయి అంటే గురు వీక్షణం మీ రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత. ధర్మబద్ధమైనటువంటి జీవనం కొనసాగించేటటువంటి వారికి గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు, అఖండమైన శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే ఇప్పుడు చెప్పిన ఫలితాలు వర్తించడం లేదో దానికి కారణం ఏమై ఉంటుందంటే, మామూలుగా అయితే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ వర్తించడం లేదు అంటే దానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషమై ఉంటుంది. అటువంటి సందర్భంలో వారి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు పరిశీలన చేయించుకొని, ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.